నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే పిల్లల్లో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్. మేము సైతం అంటూ మహిళా పోలీసులు. ఎస్పీ జానకి శర్మిల. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలశక్తి కార్యక్రమంలో భాగంగా కేజీబీ దసరాబాద్ పాఠశాలలోని విద్యార్థులకు ఎల్డీఎం రామ్ గోపాల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత, సైబర్ సెక్యూరిటీ గురించి క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్విజ్ కార్యక్రమం మొత్తం 5 జట్లు పాల్గొనగా విజేతలైన జట్లకు బహుమతి ప్రదానం చేశారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లల్లో ఆర్థిక అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులకు డబ్బు యొక్క ప్రాధాన్యత, పొదుపు, పెట్టుబడి, రిస్క్, దుబారా ఖర్చులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యంలో హెచ్ఎం తిరుపతి, పాఠశాల సిబ్బంది, సిఎఫ్ఎల్ వాలంటీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సిబ్బందితో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ కోడ్ పెట్రో కార్ వీధులను జిల్లా ఎస్పీ జానకి శర్మిల గురువారం ప్రారంభించారు. మహిళా పోలీస్ అధికారులకు డబ్ల్యూపీసీలకు వారంలో ఒకరోజు మెన్ పీసీతో కలిసి పెట్రో కార్లో గస్తీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందం నిర్వహించినట్టు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం తెలిపారు. నిర్మల్ జిల్లా మహిళా పోలీసులు ఇక నుండి వారంలో ఒకరోజు పెట్రో కార్ విధులు నిర్వహిస్తారని వివరించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రదానం చేసే షీ ఇన్స్పైర్ 6వ ఎడిషన్ అవార్డులో నిర్మల్ జిల్లా సోర్మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన శ్రీ వినాయక మహిళా స్వయం సంఘ సభ్యురాలు సంఘం పుష్పలత పాడి ఉత్పత్తులు, చీరలు, మహిళా ఉత్పత్తులు తయారు చేసినందుకు గాను ఉత్తమ మహిళా వ్యాపారవేత్తగా హైబీజ్ అవార్డుకి ఎంపికైంది. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో డిఐడో విజయలక్ష్మితో కలిసి ఆమె పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిక్షణ మంత్రి అనసూయ సీతక్క చేతుల మీద అవార్డును అందుకోనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు పోలీస్ అక్కడే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కలేని విధంగా నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళా కానిస్టేబుల్కు పెట్రో కార్ విధులు అప్పగించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 2 మహిళా కానిస్టేబుల్కి విధులు కేటాయించి మహిళా రక్షణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా 100 డైల్ కాలపై సిబ్బంది సత్వరం స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. 100 డైల్కు మహిళల నుండి కాల్ వస్తే ఈ మహిళా పోలీసులు సమస్యను చోటుకు చేరుకుంటారు. ఈ విషయాన్ని పట్టణ శ్రీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కారణం టౌన్ ఎస్ఐ అశోక్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన డిస్టిక్లో బ్లూ కోడ్ పెట్రో కార్ మహిళా పీసీలు చేయడం లేదు. వారికి కూడా అవకాశం కల్పిద్దామని చెప్పి మేడం డబ్ల్యూపీసీని కూడా పెట్రో కార్లో డ్యూటీ చేయాలని చెప్పింది. దానిలో భాగంగా ఈరోజు లావణ్య డబ్ల్యూపీసీ, అదేవిధంగా వచనమ్మ డబ్ల్యూపీసీ ఇద్దరికి పెట్రో కార్ డ్యూటీ చేయడం జరిగింది. ఈరోజు మీరు మార్నింగ్ 8 to 8 12 hours పెట్రో కార్ డ్యూటీలో ఉంటుంది. स्लो कर थोड़ा आलू चल बेटे चल थोड़ा आलू चल టైం పడుతుంది అమౌంట్ చేయమని చెప్పింది. అన్న వచ్చి నా ఇంటి మీద దాడి చేసి తలుపులు తంతుంది. ఎవరెవరిని కొట్టిండు? నా ఇంటి మీద దాడి తలుపులు బిడ్డ కసుకుంది అని.
మహిళల్ని కూడా డబ్ల్యూపీసీ అదేవిధంగా ఈ బ్లూ కోట్ పెట్రోకార్డ్ డ్యూటీల్లో చేయించాలని చెప్పి మేడం జిల్లా ఎస్పీ మేడం జానకి షర్మిల గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మా డబ్ల్యూపీసీస్ వజ్రమ్మ అదేవిధంగా లావణ్యాల్ని ఈరోజు పెట్రోకార్డ్ డ్యూటీకి డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడం యొక్క ప్రోగ్రామ్స్ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ అక్క అని చెప్పి కస్తూరిబా స్కూళ్లలో డబ్ల్యూపీసీలు వెళ్లి మా పీసీస్ వెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, అదేవిధంగా పెట్రోకార్డ్ డ్యూటీలో కూడా వీళ్ళని నియమించడం, మహిళా సాధికారితని ప్రూవ్ చేయడం కోసం మేడం ఈ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు వీళ్ళని డ్యూటీకి నియమించడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఈరోజు పెట్రోకార్డ్ డ్యూటీస్, బ్లూ కోట్ డ్యూటీస్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే అంటే మేము స్టేషన్ లోపల రిసెప్షన్, రైటర్ వర్క్ కాకుండా ఇలా బయట డ్యూటీ చేయడం మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇలానే మేడంకి ఇలా చేసినందుకు మేడంకి ధన్యవాదాలు. ఇక ముందు కూడా మేము ఇలాంటి డ్యూటీ చేయాలని అనుకుంటున్నాము. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం పట్ల గురువారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరి నివాసంలో విజయోత్సవ సంబరాలు పార్టీ నాయకులు నిర్వహించారు. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపేందుకు ప్రతి ఒక్కరు గుర్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రితో రాథోడ్, మాజీ ఎంపీ రమణారెడ్డి, పట్టాధ్యక్షుడు శంకర్ సాయి, పద్మాకర్, బిట్లింగ్ నవీన్, నరేందర్, శంకర్ పతి తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వైఎస్ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. మామడ మండలంలోని సాంఘి ఎక్స్ రోడ్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ సమానంగా మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు ధరణి, ప్రసన్న, చెంకు బ్లూ కోడ్ విధులు నిర్వహించారు. వాహనాల దుకాణాలను తనిఖీ చేశారు. ఇక నుండి ప్రతి వారంలో ఒకరోజు వీరు విధులు నిర్వహించినట్టు ఎస్ఐ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. మేము సైతం అంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మ ఆదేశం మేరకు గురువారం సారంగపూల్ పొజిషన్లో పెట్రోకార్, డైల్ 10 విధులు మహిళలు పోలీసు అధికారులు జయంతి, అన్సూయ నిర్వహించారని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నా పేరు జయంతి. నేను సారంగపూర్ పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్గా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా మహిళా పోలీస్ సిబ్బంది మొత్తం పోలీస్ స్టేషన్ విధులకే అంకితం అయ్యారు.
మాకు కూడా బయటకెళ్ళి ప్రజలతో మమేకమై $100 వస్తే రిసీవ్ చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాకు కూడా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలను మన నిర్మల్ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ మేడం గారు డాక్టర్ జానకి షర్మిల గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు. ఇటీవల కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు విద్యుత్ మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్ద వచ్చి డబ్బులు తీసుకొని మీటర్లు కొన్ని వైర్లు కట్ చేయడం జరుగుతుందని, దీంతో ప్రజలు మోసపోతున్నారని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విఎన్టీఎస్ నిర్మల్ సిఐ ప్రభాకర్ తెలిపారు. ఇలాంటి వారిపై విద్యుత్ శాఖ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వినియోగదారులు మీటర్ తిరగకుండా చేస్తామని ఎవరు వచ్చిన ఏళ్ల సమయ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రోహిణి, హెడ్ కానిస్టేబుల్ దేవదాస్, విజిలెన్స్ కానిస్టేబుల్ ఆనంద్, గోపి ఉన్నారు. గత ఫిబ్రవరి 18 నుండి మార్చి 5 వరకు జరిగిన ఆర్టీసీ పవర్ ప్రోగ్రాం ముగిసినట్లు డిపో మేనేజర్ ప్రతిభారెడ్డి తెలిపారు. నిర్మల్ ఆర్టీసీ ఉద్యోగులు ఎండీ సజ్జనా సందేశ్ శ్రద్ధగా వింటూ వారు సూచించిన ప్రతి అంశం తిలకించారు. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఇది నాది అని పనిచేయాలని, ప్రతి ఉద్యోగి సంస్థ కోసం పనిచేయాలని, సంస్థ మనకు పనిచేయాలని ఎండీ సూచించినట్టు తెలిపారు. చివరి రోజు ట్రైనింగ్ క్లాసు ప్రతిజ్ఞ చేయించడం, మోటివేషన్ అధికారులు ఉద్యోగులు కలిసి భోజనం చేసినట్టు తెలిపారు. మామడ మండలం పొనకల్ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ సుదర్శన చక్ర సహిత రాజగోపుర కలశ ప్రతిష్టాపన వేడుకలను శుక్రవారం నుండి ఈ నెల 10వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన విజయసారథి తెలిపారు. 21 లక్షలతో రాజగోపురం నిర్మించినట్టు పేర్కొన్నారు. 4 రోజుల పాటు నిర్వహించే వేడుకలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రతిష్టాపన వేడుక గ్రామాభివృద్ధి కమిటీ వద్దలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. కొనకల్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ అనగా రేపు శుక్రవారం నుండి సోమవారం వరకు కూడా మన ఆలయంలో రాజగోపుర ప్రతిష్ఠ మరియు ఆలయ శిఖరంపై సుదర్శన చక్ర ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు రేపు శుక్రవారం సాయంకాలం పుణ్యాహవాచన, అంకురారోపణ, దీక్షా స్వీకారంతో ప్రారంభమై 8వ తేదీ ఉదయము అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమము, మూర్తులకి క్షీరాధివాస కార్యక్రమము, సాయంకాలము మూలమంత్ర హవనములు, అలాగే మూర్తులకి జలాధివాస కార్యక్రమం ఉంటుంది. 9వ తేదీ ఉదయము మూర్తులకి పంచామృత అభిషేక స్నపనము, ఆ తర్వాత మూలమంత్ర, సుదర్శన హవనాది కార్యక్రమములు, సాయంకాలము మూర్తులకి శయ్యాధివాసము, ధాన్యాధివాసము మొదలగు అధివాస కార్యక్రమములు, నిత్య హవన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇక చివరి రోజైనటువంటి 10వ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి మన కార్యక్రమములు ఆరంభం కాగా, ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తమున సరిగ్గా 4:45 రాజగోపుర కలశ ప్రతిష్ఠ, అలాగే ఆలయ శిఖరముపై సుదర్శన చక్ర ప్రతిష్ఠా మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత పూర్ణాహుతి, వచ్చినటువంటి భక్తులందరి సమక్షంలో స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము, ఆ తర్వాత భక్తులందరికీ మహదాశీర్వచనము, అన్నప్రసాద వితరణతో మన ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విషయాన్ని భక్తులంతా కూడా గమనించి రేపటి నుండి జరిగేటువంటి స్వామివారి రాజగోపుర ప్రతిష్ఠా మహోత్సవంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకించి శ్రీ పొనకంటి వెంకటేశ్వర స్వామి వారి మంగళాశాసనమును పొందగలరని ప్రార్థన. నిర్మల్ పట్టణంలోని మంజలాపూర్ అమ్మ వృద్ధాశ్రమంలో గురువారం నిర్మల్ డెంటల్ వైద్యుల శిశుర ఆధ్వర్యంలో దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. వృద్ధులకు అన్ని రకాల దంతవైద్యుల పరీక్ష ఉచితంగా మందించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దంతవైద్యులు వెంకటరమణ, సతీష్, రాజేష్, రామరెడ్డి, నితిన్, వంశీ, నరసింహ, సాయికృష్ణ తదితరులు ఉన్నారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు, మీ దగ్గర ఉండే మీ మేనేజర్ గారు కానీ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడే చెప్తుంటారు. కాబట్టి చెప్పే 1-2 విషయాలైనా మనం పాటిస్తూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కాబట్టి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పిన విషయాలన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఆహారం ఇంపార్టెంట్, తర్వాత నీరు. కాబట్టి ఆహార పదార్థాలు తినేటప్పుడు ఏ విధంగా నన్ను తినమని చెప్తామో అదే విధంగా తినాలి. తొందరపడుతూ తినద్దు. కరెక్ట్. ఇప్పుడు మీకు శ్లోకం చెప్పించిన తర్వాత తినడము ఏదో ఉంటుంది కదా, అవి ఫాలో అవుతూ ఉండాలి. కాన్సన్ట్రేషన్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకోసము ఫస్ట్ చెకప్
ప్రజల భద్రతే లక్ష్యంగా మహిళా కానిస్టేబుల్ బ్లూ కోట్ పెట్రోకాల్ నిర్వహిస్తున్నారని ఎస్ఐ సుమలత అన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ జానకి శర్మ ఆదేశం మేరకు లక్ష్మీచంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు గురువారం బ్లూ కోట్ పెట్రోకాల్ విధులు అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మాట్లాడుతూ నిర్మల్ పోలీసు మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా వారం రోజులు ఒకరోజు మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తన పేరు పల్లవి. మేము లక్ష్మణ్ చంద్ర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాం. మా ఎస్పీ మేడం గారి ఆలోచన మేరకు ఎస్ఐ మేడం గారు ఈరోజు మాకు అందరితో పాటు మెన్ ఎలా డ్యూటీలు చేస్తారో అన్నట్టు మాకు కూడా పెట్రోకార్ బ్లూ కోట్ చేస్తే ఎలా ఉంటుందన్న కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ఈరోజు మెన్ ఎక్కే ప్లేస్లో మేము ఉమెన్ పీసీలము పెట్రోకార్ బ్లూ కోట్ డ్యూటీలు చేస్తున్నాము. మా ఏఎస్పీ సార్ గారి ఆలోచన ఇది, మేడం గారు చెప్పారు. మేము ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఒక 100 డైల్ అటెండ్ అవ్వడం, పాయింట్ బుక్లు ఎంఓలు చెక్ చేయడం, 1 అవర్కి ఒకసారి సిచ్యువేషన్ ఊర్లో అంటే విలేజ్ విజిట్ చేస్తూ సిచ్యువేషన్ చెప్పడం చాలా బాగుంది, కొత్తగా ఉంది. మెన్ను చేసేది ఏదైనా కానీ అమ్మాయిలను చేయగలుగుతామన్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ మాలో వచ్చినాయి ఈ ఒక్కరోజు చేంజ్ వల్ల. వీక్లీ వన్స్ చేయడానికి మేము కూడా ప్రిపేర్గా ఉన్నాము. మేమేం తక్కువ కాదు అబ్బాయిలకు అన్నట్టు మేము నిర్వర్తించుకుంటాం, మా పేరు నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి దశ నుండే పిల్లల్లో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్. మేము సైతం అంటూ మహిళా పోలీసులు ఎస్పీ జానకి శర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.